వర్ణానికి చెట్టు బజ్జల నాయన వైకుంఠ బెజ్జాల నాయన వారి ఇంటి పేరు చిట్టూరు నాయన ఏ పోలింజమారో నాయన తండ్రి వెంకట్రావు నాయన లేనారాయణమ్మ నాయన వారు గోమారుడు నాయన గోయిందో గారంగి నాయన గోయింద నాయన అయ్య గోవింద మహారాజు మా పిలవగాడు మాటలు చల్లగొండాలి నాకుడు వయస్సుకున్నావా 10 మందిలో గొడవ పైన ఉండాలి నలుగురిలో నాకుడు నవ్వుకుండాలి వందర మగురు పర్య మీకు వందరమా కొందరాలు నాకు చెప్పులు కూడా అనేక వందరమా గురువు బట్టి గురువారం బట్టి గురువు చెప్పిన విద్య గురు తప్పకుండా గురువు చెప్పిన చోకేసి పోదాము మాకన్న చెందవర మా తెలియరా మాకన్న రేపడు మా ఎక్కడా మాకన్న చెందవర మా తమ్ములారా మాకన్న రేపడు మా ఎన్నరా కన్న పెంచి అంటే కనదలరా కన్న పెంచి అంటే కనదలరా చేయుతో పరమేశ్వరుతో చక్కగా వాడి ఎత్తుగా వాడు మసాలా మహిమగా వాడి బుద్ధిగా చెప్పి బుద్ధిగా వాడి బంగారు బాగా బట్టి ఉన్నాము అక్క కనబడగా ఏడుకొండ గోయము నాయన గురువు గారు పాత్ర అవునా చక్కగా కథ స్టార్టింగ్ అవుతుంది. ఎలాగంటే ఒకనాడు కాలమున మునేశ్వరులందరూ యజ్ఞం పట్టారు అంటే తపస్సులు పట్టారు. అందులో పెద్దమని ఒక మహర్షి ఎలాగ వస్తున్నాడంటే నాయుడు అయ్యో నందాన నందాన నందా ఎలాగ నందాలే నందా